హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో 2 days నుంచి కొంచెం వర్షం అయితే ఆగిపోయింది. ఎండ అయితే బాగా వస్తుంది కాబట్టి అందరి ఇళ్ళల్లోనూ కూడా వాషింగ్ మిషన్లకి మోటార్లు చాలా బిజీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 15 days నుంచి కంటిన్యూస్గా రెయిన్ పడింది కాబట్టి అందరి ఇళ్ళల్లోనూ బట్టలు అయితే ఉతికి ఉండరు. సో నిన్న సండే అండ్ ఈరోజు మండే వర్షము ఆగిపోయి ఎండ బాగా వచ్చింది కాబట్టి అందరి ఇళ్ళల్లోనూ వాషింగ్ మిషన్స్ మోటార్స్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. సో నేను కూడా అంతేనండి, తీగలు సరిపోతాయా సరిపోవా అన్న ఆలోచన అయితే లేకుండా ఫస్ట్ ఎండ వచ్చింది కాబట్టి ఉన్న బట్టలన్నీ కూడా ఉతకాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా వాష్ చేయడానికి ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ తీగలు అయితే సరిపోలేదు, బెడ్షీట్స్ ఇలాంటి వాటివన్నీ కూడా గోడ మీద వేసేసాను. బికాజ్ ఓనర్స్ అయితే మాత్రం ఏమీ అనలేదు. ఇన్ కేస్ ఏదన్నా ఇట్లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు అయితే గోడ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. సో ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనలాంటి వాళ్ళం ఇంకా బీభత్సంగా యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి గోడల్ని కూడా వదలకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్నీ ఆరేసేసుకున్నాను అనమాట. సో అది వర్షం పడ్డాక ఎండ విలువ ఎంత బాగా తెలుస్తుంది అంటే ఈ బట్టలు ఉతికిన రోజున తెలుస్తుంది అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.